వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల యూనిఫామ్లు, స్కూల్ బ్యాగులతో కూడిన కిట్లు మార్పులకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. కిట్లలో పుస్తకాలు సహా సామాగ్రి అన్నీ ఉండేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. రాజకీయాలకు దూరంగా విద్యా విధానం సాగాలనే ఉద్దేశంతో మంత్రి నారా లోకేష్ ప్రక్షాళన చేపట్టారు. రివర్స్ టెండరింగ్ లేకుండా అక్రమ చెల్లింపులకు కోతపెట్టి యూనిఫామ్స్, స్కూల్ బ్యాగ్ కిట్ల నాణ్యత ప్రమాణాలు పెంచేలా ఏర్పాట్లు చేశారు. విద్యా వ్యవస్థలో మార్పులకు సర్కారు శ్రీకారం. పార్టీ రంగులకు స్వస్తి పలకాలని నిర్ణయం. పుస్తకాలతో కూడిన కిట్లు పంపిణీకి ఏర్పాట్లు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమల్లోకి నూతన విధానం. విద్యా వ్యవస్థను రాజకీయాలకు అతీతంగా ఉంచాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. ఏ పార్టీ రంగులు, నేతల ఫోటోలు లేకుండా జాగ్రత్తలు తీసుకుంది. గతేడాది విద్యార్థుల కిట్స్ పైన రాజకీయ నాయకుల ఫోటోలతో నింపేశారు. స్కూలు పిల్లలకు ఇచ్చే చిక్కీలు, బెల్టులు, పిల్లలు రాసే వర్క్ బుక్ తో పాటు చివరకు డిక్షనరీని కూడా వదలకుండా జగన్ ఫోటోలు వేసుకున్నారు. పిల్లలకు పౌష్టికాహారం ఇచ్చే గుడ్డు పైన జగన్ స్టాంప్, బ్యాగ్ పై పేరు ఉండేది. గత ప్రభుత్వం విద్యా వ్యవస్థను ప్రచారానికి వాడుకుందనే ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో కూటమి సర్కారు ప్రక్షాళనకు నడుం బిగించింది. గతంలో స్కూల్ యూనిఫామ్ వన్ సైడ్ ప్రింటింగ్ వల్ల నాసిరకంగా ఉండేవి. స్కూల్ కిట్లకు రాజకీయ నాయకుల పేర్లు, ఫోటోలు ఉండకూడదని నిర్ణయించిన కూటమి ప్రభుత్వం సర్వేపల్లి రాధాకృష్ణన్ పేరుతో ఈసారి కిట్స్ అందించనుంది. వచ్చే 5 ఏళ్లలో స్టూడెంట్ కిట్లలో 305 కోట్లు ఆదా చెయ్యాలని మంత్రి నారా లోకేష్ నిర్ణయించారు. తమ ప్రభుత్వానికి ఫోటోల పిచ్చి లేదని చాటుతూ చిక్కీలపై ఏపీ ప్రభుత్వ లోగో ముద్రించారు. 2 సైడ్ ప్రింటింగ్ క్లాత్ తో పాటు యూనిఫామ్ నాణ్యత పెంచారు. వర్క్ బుక్స్, బ్యాగ్ పైన రాజకీయ నేతల ఫోటోలు, రంగులు లేకుండా చర్యలు తీసుకున్నారు. చిక్కీ సరఫరాలో 240 కోట్ల రూపాయలు, గుడ్ల రవాణాలో 144 కోట్లు, పాఠశాల విద్యలో 1000 కోట్లు ఆదా చేసేలా చర్యలు తీసుకున్నారు. మంత్రి నారా లోకేష్ పేషీలో ఏర్పాటు చేసిన ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల కొత్త యూనిఫామ్ నమూనాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. వచ్చే విద్యా సంవత్సరం నుంచి అందుబాటులోకి రానున్న కొత్త యూనిఫామ్లు, విద్యా కిట్లను ప్రదర్శనకు ఉంచారు. కిట్లు బాగున్నాయంటూ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ప్రశంసించారు. విద్యార్థుల నమూనా యూనిఫామ్ల వద్ద నేతలు సెల్ఫీలు దిగారు. జగన్ ప్రభుత్వ కిట్లతో పోల్చితే నాణ్యత చాలా వరకు మెరుగ్గా ఉందని పలువురు సీనియర్ నేతలు కూడా అభినందనలు తెలిపారు.